రాష్ట్రపతి భవన్ ఎవరిది? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకోకండి. నిజంగానే రాష్ట్రపతి భవన్ ఎవరిది? ఢిల్లీ నడుబొడ్డున ఉండే రాష్ట్రపతి భవన్ ప్రభుత్వానిదే, అందులో నో డౌట్. అయితే అది రాష్ట్రపతి భవన్గా మారకముందు దానికో చరిత్ర ఉంది. 330 ఎకరాల్లో విశాలమైన తోటల మధ్య 340 గదులతో దాదాపు 2 కిలోమీటర్ల కారిడార్లతో ఇంద్ర భవనాన్ని తలపించే రాష్ట్రపతి భవన్ ఒకప్పుడు జైపూర్ మహారాజు పరిధిలో ఉండేది. ప్రస్తుతమున్న రాష్ట్రపతి భవన్ భూమి మొత్తం జైపూర్ మహారాజుదే. 1911లో బ్రిటిష్ వారు ఇండియా క్యాపిటల్ సిటీగా కల్కతా నుంచి ఢిల్లీకి మార్చినప్పుడు ఇక్కడ భారీ భవనం నిర్మించారు. అప్పటి వరకు రైసనా హిల్ చుట్టూ చిన్న చిన్న గ్రామాలు మాత్రమే ఉండేవి. అప్పట్లో దీన్ని వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారు. బ్రిటిష్ వైస్రాయ్లు ఇక్కడ ఉండేవారు. వైస్రాయ్లు లార్డ్ ఇర్విన్, లార్డ్ విల్లింగ్టన్, లార్డ్ లినిథౌ, అలాగే ఆఖరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ కూడా ఇందులోనే ఉన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది రాష్ట్రపతి భవన్గా మారింది. రైజనా హిల్ ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల సెక్యూరిటీ పరంగా బ్రిటిష్ వాళ్ళు ఇది సేఫ్టీ అనుకున్నారు. ఢిల్లీ రాజధానిగా చేయడం వెనుక చాలా కారణాలున్నాయి. ఢిల్లీ ప్రాంతం అప్పట్లో మొఘలుల ప్రభావం ఎక్కువగా ఉండేది. మొఘలుల పరిపాలనలో ఢిల్లీని సెంటర్ పాయింట్గా చేసుకున్నారు. అంతేకాదు, బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో భారత్లో తమ గొప్పతనాన్ని చూపించాలి అనుకున్నారు. అందుకే ఓ అద్భుతమైన బిల్డింగ్ తమ వైస్రాయ్ల కోసం కట్టారు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత జైపూర్ మహారాజా సవాయ్ మాధోసింగ్ బ్రిటిష్ ఢిల్లీని రాజధానిగా మార్చిన సందర్భంగా బ్రిటిష్ వాళ్ళకి తమ జైపూర్ వైభవాన్ని తెలియజేసే విధంగా 145 అడుగులతో జైపూర్ కాలం అనే స్తంభాన్ని కానుకగా ఇచ్చారు. ఇది సరిగ్గా రాష్ట్రపతి భవన్ ఎదురుగా 1930లోనే నిర్మించారు. అంతేకాదు, రాష్ట్రపతి భవన్ కట్టుబడి మామూలు విషయం కాదు. దీన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ సర్ ఎడ్విన్ లుట్యెన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ డిజైన్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి భవనం ఇండో బ్రిటిష్ డిజైన్ అని చెప్పొచ్చు. దీని కట్టడానికి 17 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే రాష్ట్రపతి భవనం ఉన్న ప్రాంతమైన రైజనా హిల్ పూర్తిగా ఎత్తులో ఉండడం వల్ల అప్పట్లో బిల్డింగ్ కట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ అనేది భారతదేశానికే ఓ గర్వకారణం. దాని చరిత్ర బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారతదేశం వరకు మన ప్రయాణాన్ని చెబుతుంది. భారతదేశ స్వాతంత్రానికి ముందు, తరువాత, ఆపై మరో 2 తరాలను చూస్తున్న బిల్డింగే నేటి మన రాష్ట్రపతి భవన్.